నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, డి ముప్పవరం, పందలపర్రు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు మంత్రి స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నేడు రహదారుల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పురుషోత్తపల్లి దళితవాడలోని 440 మీటర్ల నిడివిగల రహదారిని 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల నిర్మాణ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎస్ఈ ఎండి అలీముల్లా, డిఈఈ కె రామ్మోహన్, ఏఈ సిహెచ్ఎస్ఆర్కే శాస్త్రి, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, సెక్రటరీ ఎం వెంకటేష్, సర్పంచ్ ఎం నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మీ ప్రసన్న, ఎన్ చిన్న వెంకటేశ్వర్లు, జుజ్జువరపు గోపాలకృష్ణ, జుజ్జువరపు భాస్కర్రావు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 2 నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది. అన్ని రకాలుగా ఊడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఎక్కడ ఒక రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు. అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు, అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.